హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ టైంలో నిద్రపోకోకుండా ఎన్ని పనులు చేసుకోవచ్చును అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అందరూ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే నేనేమేం పనులు చేసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదో ఒక పాయింట్ అయితే నచ్చే ఉంటుంది కదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ని అయితే ఆన్లో ఉంచుకోండి, ఓకేనా. నేను ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి వెజిటేబుల్స్ తెచ్చుకుందాము అనేసి మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని అన్నీ సపరేట్గా విడదీసుకుంటూ ఉన్నానండి. వెజిటేబుల్స్ అన్నీ వాటికి సపరేట్గా విడదీసి ప్లాస్టిక్ కంటైనర్స్లో అయితే సదురుకున్నానండి. ఇక్కడ చూపించే ఈ బాక్స్ వచ్చేసి ఈ బాక్స్లో 3 రకాల వెజిటేబుల్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చునండి. దీనివల్ల ఫ్రిడ్జ్లో మనకు స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయదు. ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క డబ్బా పెట్టడం వలన ఫ్రిడ్జ్లో అన్నీ పట్టాలంటే కష్టం కదా. ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇందులోనే 3 రకాల వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చునండి. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఇప్పుడు చాలా డేస్ కిందటైతే తీసుకున్నాను. నాకైతే ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కాబట్టి అలాంటప్పుడు ఇది మంచిగా అయితే నాకు యూజ్ అవుతుందండి. నాకు ఫ్రిడ్జ్లో ఇలా ఒక మంచి ఆర్గనైజర్గా సర్దుకోవడం అంటేనే చాలా ఇష్టము. ఎందుకంటే మనకు కంఫర్టబుల్గా ఉంటేనే ఏదైనా చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలాంటి వైట్ డబ్బాలలో సర్దుకున్నాం అనుకోండి, ఎందులో ఏముందా అనేది మనకు కళ్ళకు నీట్గా కనిపిస్తుంది. దానివల్ల ఏ వస్తువు అయితే మనకి కావాలనో దాన్ని ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చునండి. ఇలాంటి బాక్సెస్ మనకు ఆన్లైన్లోనే ఉంటాయి, లోకల్ స్టోర్లో అయినా ఉంటాయండి. నేను వాటికి సపరేట్గా ఇలా వెజిటేబుల్స్ అన్నీ సదురుకుంటాను. దానివల్ల మనకు ఫ్రెష్గా ఉంటాయి అండ్ చూడడానికి బాగుంటాయి. చాలా డేసే మనకు వస్తాయండి. టిష్యూ పేపర్ పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు
చాలా డేసే ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా ఫ్రిడ్జ్లో వేటికి వాటికి సపరేట్గా అయితే నేను ఒక పద్ధతి ప్రకారం సర్దుకున్నాం అనుకోండి, మనం తెచ్చుకునే అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పట్టేస్తాయి. 5 సెల్ఫ్లో వచ్చేసి స్టీల్ బాక్సెస్ అదే కనిపిస్తున్నాయి కదా, వాటిలో వచ్చేసి ఇంకా నేను ఇంట్లో స్టోర్ చేసుకున్న నెయ్యి కానీ, పెరుగు, పాలు, దోశ పిండి, ఇడ్లీ పిండి అలాంటివన్నీ పై ర్యాక్‌కైతే వదిలేస్తానండి. ఇంకా నెక్స్ట్ ర్యాక్‌లలో వెజిటేబుల్స్, ఇంకా లాస్ట్ ర్యాక్‌లో వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ మాత్రమే సర్దుకుంటాను. ఇలా వేటికి సపరేట్‌గా పెట్టుకున్నాం అనుకోండి, మనకు క్లమ్జీగా ఉండదు, నీట్‌గా ఉంటుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగానే ఉంటుంది. అలా వెజిటేబుల్స్ నేను ఏమైతే తెచ్చుకున్నానో మార్కెట్ నుండి అవన్నీ కూడా మంచిగా అయితే ఇలా ఒక నీట్‌గా అయితే సదురుకున్నానండి. కానీ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినంత ఈజీ అయితే కాదండి. వెజిటబుల్స్ అన్నీ విడదీసి బాక్స్‌లలో పెట్టేసుకొని, ఇంకా తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకునేయాలక చాలా టైమే పట్టింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇడ్లీకి పెట్టుకుందాము అనేసి నేను ఇడ్లీ కానీ, దోస కానీ మరీ మార్నింగే అయితే నానబెట్టానండి. ఎందుకంటే ఒక 4 అవర్స్ నానితే చాలు, బాగా మంచిగా వస్తుంది. నేను చెప్పే కొలతలతో అయితే నేను ఇప్పుడు ఇడ్లీకి పెడదామనేసి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వకొచ్చేసి హాఫ్ గ్లాస్ మాత్రమే ఉద్దిపప్పు వేస్తాను. ఇంకా వాటిని వాష్ చేసుకున్న తర్వాత కొన్ని అటుకులు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకుంటాను. కానీ నేను మోస్ట్లీ నైట్ టైం కొట్టుకుంటాను కాబట్టి చాలా టైమే బాగానే నానతాయండి. ఆల్మోస్ట్‌గా 6 అవర్స్ పైనే పడుతుంది. నేను నైటు పని అంతా అయిపోయిన తర్వాత నైట్ 10కి కానీ ఆ టైంలో కొడతాను కాబట్టి, పిండి అనేది ఆడించుకుంటాను కాబట్టి నాకు సరిపోతుంది. అందుకనేసి ఆఫ్టర్నూన్ టైంలోనే నేను నానబెట్టుకుంటాను. తర్వాత అమ్మ జొన్నలైతే పంపించిందండి. ఇంక జొన్న పిండి కావాలి అనంటే ఇంక వాళ్ళకు కూడా వర్క్స్ ఉన్నాయి, అంటే నాటుతున్నారు, వాళ్ళకెందుకు ఇబ్బంది అనేసి మామూలుగా అయితే జొన్న పిండే పంపిస్తుంది. ఇంకా లేదు, ఒక 3 డేస్ టైం పడుతుందని చెప్పింది. ఇంకా ఎందుకులే వాళ్ళకు పనులు ఉన్నాయి కదా అనేసి ఆ తర్వాత వచ్చేసి మంచిగా చెరిగి అయితే పంపించిందండి తమ్ముడితో. ఇంకా అవి జొన్నలు నీళ్ళలో కడిగేసి బాగా ఎండేసుకో అని చెప్పింది. ఇంకా అందుకనేసి ఇంకా ఎందుకంటే మాకు ఏదైనా సరే అన్ని భూమిలో నుంచి పండుతాయి కాబట్టి, అందుకు కెమికల్స్‌తో పండేటి కాబట్టి ప్రతి ఒక్క ఐటెం కూడా మేము ఇట్లా కడుక్కోవడం అలవాటు. ఏదైనా పెద్దోళ్ళని చూసి పిల్లోళ్ళకి కూడా అలవాటు ఉంటుంది కదా, ఇలా మంచిగా వాష్ చేసుకొని
ఎన్ని అవసరమో అన్ని మాత్రమే, మొత్తం అయితే కడగలేదండి. ఒక వైట్ డబ్బా చూసారు కదా, వాటి నిండా పట్టుకొని మంచిగా చాలా సేపే కడిగానండి. చాలా టైమ్స్ కడిగాను. చాలా అంటే చాలా మురికిగా ఉంది. ఇలా కడిగితేనే మనకు అర్థమవుతుంది, లేదంటే చూడడానికేమో ఫ్రెష్గానే ఉన్నట్టే ఉంటాయి. ఇంకా అలా ఎండబెట్టేసి కిందికైతే వచ్చానండి. నాకు చాలా అంటే చాలా బద్ధకమైన పని ఏమన్నా ఉంది అంటే ఈ బట్టలు మడతలేయడం అండి. మోస్ట్లీ ఈ బట్టలు ఎప్పటికప్పుడు మడతలు వేసుకునే దానికే చూస్తాను. కానీ 2 డేస్ నుంచి వర్క్ ఎక్కువ ఉండడం వలన వాటిని అలా వదిలేశాను. చూడండి, ఎగ్జాక్ట్‌లీ 3 డేస్ అండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూట కనిపిస్తుంది కదా! ఇంకా ఇవి ఎలాగైనా సరే ఇంక ఈరోజు అయిపోవాలి అనేసి ఇంకా అస్సలు రెస్ట్ అనేది తీసుకోకుండా నాకు కంఫర్టబుల్‌గా, నీట్‌గా, నిదానంగానే మడతలేసుకోవడము ఇష్టము. లేట్ అయినా కూడా వీటినన్నింటిని మడతలు పెట్టేసి ఎక్కటెక్కడ సర్దుకునేసరికి నాకు 2 అవర్స్ అయితే టైం పట్టిందండి. ఇలా నాకు బెడ్రూమ్‌లో అయితేనే మంచిగా కూర్చొని అయితే నాకు అంత కంఫర్టబుల్‌గా ఉండదు. ఇట్లా నిలబడుకొని అంతసేపు అయినా కూడా ఇలా నిలబడుకొని మంచిగా మడతలేసుకున్నాను. ఎందుకంటే నేను ఇంక ఆరేసే పద్ధతి, మళ్ళీ వాటిని నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని ఒక మూట కట్టుకొని వస్తానండి. మరీ నలగవు. అందుకనేసి ప్రతి ఒక్కటి ఐరన్ చేపించుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటాయి. ఇంకా ఇలా బెడ్రూమ్‌లో వచ్చేసి ఇంక మంచిగా ఐరన్ చేసినట్టు చేత్తో అనుకుంటే మనకు మంచిగానే ఐరన్ చేసినట్టే ఉంటాయి. కాకపోతే ఇంకా ఈ రోజుల్లో ఐరన్‌కి బట్టలు ఇవ్వాలి అంటే ఒక్కొక్క దానికి చాలా అంటే చాలా డబ్బులే తీసుకుంటారు. అందుకనేసి ఐరన్ పని లేకుండా ఇట్లా నీట్‌గా చేత్తోనే ఫోల్డింగ్స్ పెట్టుకుంటూ మంచిగా అయితే మడతలు పెట్టుకుంటానండి. ఇక మరీ కొంచెం కొత్త వాటి అలాంటివి అయితేనే ఐరన్‌కి అయితే ఇస్తాను బయట. ఇంకా తర్వాత అన్నట్టు మర్చిపోయానండి. ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఉంటుందనేసి అలసందలుంటే వాటిని కూడా నానబెట్టేసానండి. ఈవినింగ్ టైంలో అయితే ఉడకబెట్టేసుకొని పోపు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. మోస్ట్లీ ర్యాకులలో ఉండే బట్టలు ఎప్పటికప్పుడు సదురుకుంటూ ఉంటాం కాబట్టి నీట్‌గానే ఉంటాయండి. ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటాం కాబట్టి నీట్‌గానే ఉంటాయి. ఇంకా ఇక్కడ మంచిగా అన్ని బట్టలు ఎక్కడెక్కడైతే సదురుకున్నానో ఆ పక్క ఇక్కడ చిన్న రూమ్ అయితే ఉంటుందండి మాకు. ఇంకా వాషింగ్ మిషన్, సిలిండర్సు ఇంకా అలా అయితే పెట్టుకుంటాము. కింద చూపిస్తున్న మూట వచ్చేసి ఇంకా అది అన్నీ ఇంతకుముందు సర్దినప్పుడు బట్టలైతే కొన్ని ఇంకా తీశానండి. పక్కకు తీసి పక్కన పెట్టాను, వేరే వాళ్ళకు ఇద్దామనేసి. ఇంకా అమౌంట్ అయితే అలా అని ఉంది, ఇచ్చేయాలి. మాకు హోటల్‌లో పనిచేయడానికి వస్తారు కదా, ఆ అక్క వాళ్ళైతే అడుగుతారు. ఇంకా వాళ్ళకి అందుకు అనేసి ఇంక నా డ్రెస్సెసు, రాత్రి డ్రెస్సెసు అలాంటివి కొన్ని మేము వేసుకున్నటువంటివి ఉంటే అన్నీ ఒక మూట అయితే కట్టి పెట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక పైకైతే వెళ్ళానండి. ఇంకా ఎండినయి బాగా
ఇప్పుడు ఎండలు బాగా పెడుతున్నాయి కాబట్టి మంచిగానే ఎండుతాయండి. ఇంక మంచిగా ఎండినాయి కదా అనేసి తీసుకొనొచ్చాను. కానీ నెక్స్ట్ రోజు గూడా కొంచెంసేపు ఎండేసుకొని పిండి ఆడించుకుందాము అనేసి. సో, ఇప్పుడు టైం అయితే 4:00 అయింది. ఇంకా ఈవినింగ్ రొటీన్ అండి. ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఏమేం పనులు చేస్తానని నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో మనం టైం వేస్ట్ చేసుకోకుండా, నిద్ర పోకోకుండా ఎన్ని పనులు చేసుకున్నానో మీరే చూసారు కదండీ. మనకంటూ టైం దొరికేది ఈ ఆఫ్టర్‌నూన్ టైంలోనండి. ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా మన పనులు మనము ఎప్పటినుంచో పెండింగ్ పడిపోయిన పనులు అండ్ చేసుకోవాల్సిన పనులు కొన్ని పనులు కూడా చేసుకున్నాం అనుకోండి, మనకు పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఈజీగా కూడా ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటాము. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏదో ఒకటైతే మీకు నచ్చి ఉంటుంది కదా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.